శ్రీనారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే నాలాంటి వారికి ఒక వారం పడుతుంది. ఆయన గురించి తెలియని వారు లేరు. చాలా మానవతావాది, కుంభావ సరస్వతి. ఆయన పొందినటువంటి బిరుదులు కానీ, ఆయన పొందిన సత్కారాలు కానీ ఉన్నాయంటే నేను నమ్మను. మహానుభావుడు. తరం వెళ్ళిపోయింది. నిజంగా చెప్పాలంటే తెలుగు సినిమా రంగానికి ఈ మహానుభావులే కానీ నిష్క్రమణ చాలా కష్టం. అది మాటల్లో చెప్పేది కాదు. అది ఇప్పుడున్నటువంటి జనరేషన్ అందరికీ తెలుసు. ఆయన రచనలు అంటే జానపదం, సాంఘికం, పౌరాణికం అన్ని రకాలు దేంట్లో తీసుకున్నా నాకు బాగా అందరూ మనుషులు మనం నేర్చుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి గొప్ప పాట మత్తు వదలరా, జీవితమున సగభాగం నిద్రకే సరిపోవు, మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపో, అతినిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు, పరమార్థం కానలేక వ్యర్థంగా చెడతాడు. అవి ఎన్ని ఒకటి ఇందా టీవీలో వచ్చింది. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి. దాంట్లో ఒక చరణం ఉంటుంది. కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి, అసలు అది మహానుభావులు రామారావు గారు యాక్ట్ చేయడం, రంగారావు నటించడం, అవి తలుచుకుంటే ఆ రోజులు ఇక రావు రావు రావు. ఏం చెప్పాలి? మహానుభావుడు. అలాంటి వారి గురించి చెప్పడానికి అలాంటి వారు సరిపోడని కూడా చెప్తున్నాను. అంత గొప్పగా కుంభావ సరస్వతి. కాబట్టి వారి ఆత్మ శాంతించాలని, శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సెలవు తీసుకున్నాను.